కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ రక్తపు మడుగులో చనిపోయి ఉండడాన్ని గమనించారు. ఆ ఇంటి పని మనుషులే ఇల్లు దోచుకుని రేణును హతమార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్నారు క్లూజ్ టీం, కుకట్పల్లి పోలీసులు. రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితం పనికి చేరిన హర్ష్, గత 8 ఏళ్లుగా పక్కింట్లో పనిచేస్తున్న రోషన్ కలిసి రేణు కాళ్ళు చేతులు కట్టేసి హతమార్చినట్టు సమాచారం అందుతోంది. ముందు ప్రెషర్ కుక్కర్తో తల మీద మోది, ఆ తర్వాత కత్తితో గొంతు కోసి రేణును అత్యంత పాశవికంగా హతమార్చారు. ఇంటి నుంచి భారీ మొత్తంలో నగలు ఎత్తుకుపోయినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుకట్పల్లి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ రక్తపు మడుగులో చనిపోయి ఉండడాన్ని గమనించారు. ఆ ఇంటి పని మనుషులే ఇల్లు దోచుకుని రేణును హతమార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్నారు క్లూజ్ టీం, కుకట్పల్లి పోలీసులు. రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితం పనికి చేరిన హర్ష్, గత 8 ఏళ్లుగా పక్కింట్లో పనిచేస్తున్న రోషన్ కలిసి రేణు కాళ్ళు చేతులు కట్టేసి హతమార్చినట్టు సమాచారం అందుతోంది. ముందు ప్రెషర్ కుక్కర్తో తల మీద మోది, ఆ తర్వాత కత్తితో గొంతు కోసి రేణును అత్యంత పాశవికంగా హతమార్చారు. ఇంటి నుంచి భారీ మొత్తంలో నగలు ఎత్తుకుపోయినట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ, ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు.